దేవుని జ్ఞాపకం చేసుకోవడానికి ఏ పండగ చేయమన్నాడు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం. అందరూ తీసి చూడండి. ప్రపంచంలో ఉన్న మత శాఖలకు సంబంధించిన క్రైస్తవులు తప్పనిసరిగా మీరు మాయబోధలో మునిగిపోయారు. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను తన శరీరాన్ని బలివ్వబోతున్నప్పుడు తన శరీరానికి బదులుగా ఒక రొట్టెని పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దేనినో కాదు దీనిని చేయుడి. ఆయన జ్ఞాపకాలలో నీవు రొట్టు విరవాలి, ఆయన శరీరాన్ని పంచుకు తినాలి, ఆయన రక్తాన్ని పంచుకు తినాలి ద్రాక్షారసంగా. కింద అది అంటున్నాడు ద్రాక్షారసం గురించి కూడా. ఆ ప్రకారము భోజనమైన పిమ్మట ఆయన ద్రాక్షారసాన్ని ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది ద్రాక్షారసాన్ని తాగితే నన్ను జ్ఞాపకము చేసుకొనుటకి ఈ పండగ చేయండి. కూడా నీ శరీరాన్ని దేవుడికి ఇవ్వాలి. నేను మీ గురించి కదా నా ప్రాణం పెట్టాను, మరి మీరు ప్రాణం పెట్టాలి. ఎవరి కోసం? నీ కళ్ళ ముందు కనిపించి నీ సోదరుల కోసం ప్రాణం పెట్టాలి.